ఇది కూడా విసి ఇట్ ఈస్ వన్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్ అని మనకు తెలుసు. ఓకే, బట్ మనము నీళ్లు పోయట్లేదు. వీఆర్ నాట్ గివింగ్, వీఆర్ ఓన్లీ రిసీవింగ్, వీఆర్ ఓన్లీ టేకింగ్, వీఆర్ టేకింగ్. చూడండి, నేను దాని కొరకు బైబిల్లో లోన్స్ గురించి బైబిల్లో మంచి మాటలు ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు. ఐ విల్ షో యూ ఫ్యూ వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్ అబౌట్ లోన్స్. ఓకే, రైట్ ఇట్ డౌన్. లోన్స్ గురించి దేవుడు ఏం చెప్తున్నాడో మనము రాసుకుందాం. ఓకే, సామెతలు 22:7 చద్దాం. లెట్స్ రీడ్ ప్రావర్బ్స్ 22:7. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయను, అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు. సో దేవుడు మనల్ని దాసత్వంలో ఉండడానికి దేవుడు ఇష్టపడాడు. కానీ మనము దాసులుగా ఉంటున్నామంటే అది దేవుని చిత్తం కాదు, అది ఒక శాపం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో నువ్వు అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. సో దేవుని యొక్క వాక్యం ఈ రోజు మనందరికీ ఏం చెప్తుందంటే, నువ్వు అప్పు చేస్తున్నావు అంటే నువ్వు ఒక దాసుని కింద నువ్వు ఉంటున్నట్టే. సో అప్పుల విషయంలో దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్ గా ఉంది. సో దేవుడు ఈ రోజు ప్రభా నాకు ఇది కావాలి ప్రభా, ఇది అయిపోవాలి ప్రభా తండ్రి యేసయ్యా, యూనో ఐ నీడ్ దిస్ సో మచ్ లార్డ్ అని మనం అప్పులు చేస్తూ ఉంటాం. కానీ ఒక కర్స్ వర్డ్, నేను ఒక వర్డ్, కర్స్ వర్డ్ ఉందండి, ఒక శాపము వర్డ్, బై నౌ పే లేటర్. ఇది పెద్ద శాపపు వచనం, బై నౌ పే లేటర్. దీని అంత మరి భయంకరమైన పదం ఏది లేదు. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ కర్స్ వర్డ్. ఏంటంటే యూ కెన్ బై నౌ అండ్ పే లేటర్. ఓకే, సో నీకు ఏం జరుగుతుందంటే మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్, సంవత్సరాలు, మాసాలు ఎప్పుడు కూడా నువ్వు అప్పుల్లోనే ఉంటావు. ఇప్పుడు నువ్వు కొనిసార్లు కొన్ని